బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఫీజుల బకాయిల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం విద్యాసంస్థలకు 7,000 కోట్ల ఫీజులు బాకీ ఉందని తెలిపారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ. ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన ఫీజు పోరు దీక్ష కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల డ్రగ్స్ పార్టీ రాష్ట్రానికి ఓ మచ్చల మారిందన్నారు కాంగ్రెస్ నేత జక్కిడి చరణ్ రెడ్డి. తెలంగాణలో డ్రగ్స్ పెరగడానికి కారణం ఆ పార్టీ నాయకులే అని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన వారు మత్తులో తూలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సారథ్యంలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తున్నామని చెప్పారు. మేడ్చల్ జిల్లా కీసరాలో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. స్థానికులతో కలిసి సోడా తాగుతూ సరదాగా ముచ్చటించారు. అనంతరం స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారాయన. మల్లారెడ్డితో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. కంట్లో ఇన్ఫెక్షన్ ఉందని ఓ డాక్టర్ ఎక్స్పైరీ అయిన ఐ డ్రాప్స్ వేశాడు. దీంతో 6 ఏళ్ల పాప కళ్లు నుంచి రక్తం వచ్చింది. డాక్టర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. శ్రీకాళహస్తిలో రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గతంలో కోల్పోయిన పిఆర్సీ, ఐఆర్సీ పునరుద్ధరించి రిటైర్డ్ ఉద్యోగి మరణిస్తే దహన సంస్కరణలకు 1 నెల పెన్షన్ ఇవ్వాలని ఏపీ ఎన్జీఓ నాయకులు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రత విషయంలో మాజీ డీజీపీ హెచ్జే దొర ఎక్కడ రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు దొరను చంపుతామని బెదిరించినా భయపడేది లేదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారని కొనియాడాడు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డ్రగ్స్ కు అడ్డగా మారిందన్నారు కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు 50 కోట్లు కేటాయించిందని తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య ఉరేసుకుంటుంటే సెల్ ఫోన్ లో వీడియో తీశాడని తెలిపారు. రైల్వే లోకో పైలట్ గా పనిచేస్తున్న శ్రీనివాసుల్ని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా ఎస్ఐ లింగప్ప తెలిపారు. మేడ్చల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో మహిళను హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మహిళ డెడ్ బాడీని పోస్ట్మార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరులో లిక్విడ్ గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కేజీ లిక్విడ్ ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు.